ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి పార్లమెంటుకు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. తాజా రాజకీయ పరిణామాలు, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి పార్లమెంటుకు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తాజా రాజకీయ పరిణామాలు, అలాగే పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంట్ కు వచ్చారు. పార్లమెంట్ లో ఖర్గేతో దాదాపు గంట పాటు అన్ని అంశాలను మాట్లాడడం జరిగింది. ఆ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంతవరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కులగణకు సంబంధించి జరిగిన కసరత్తు, అదేవిధంగా దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, వీటిని ఫర్దర్ గా ఏం చేయాలన్న అంశంపై ఖర్గేతో మాట్లాడడం జరిగింది. దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గజ్వేల్లో ఏప్రిల్ మొదటి వారంలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రావాలని చెప్పి ఖర్గేని కూడా ఆహ్వానించారు. ప్రధానంగా గుజరాత్ లో 100 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మహాత్మా గాంధీ 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో గుజరాత్ లో ఏఐసీసీ సెషన్ కూడా జరగబోతుంది. కాబట్టి దానికి క్లాష్ కాకుండా ఆ సమయాన్ని చూసుకొని సమయాన్ని ఇస్తారని కూడా చెప్పారు. ఏప్రిల్లో జరిగే ఎస్సీ వర్గీకరణ అమలు సంబంధించినటువంటి అంశంపై జరిగే భారీ బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. దాంతో పాటు కులగణకు సంబంధించి కూడా సూర్యాపేటలో ఫిబ్రవరి 2వ వారంలో, బహుశా ఈ నెలలోనే 2వ వారంలో సూర్యాపేటలో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభలో రాహుల్ గాంధీ స్వయంగా వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఖర్గేతో కూడా మాట్లాడడం జరిగింది. అంతకుముందు నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్తో కూడా మాట్లాడారు ఒక వరుస. అదేవిధంగా 2వ విడత కూడా పార్లమెంట్ లో కేసీ వేణుగోపాల్ కార్యాలయంలో వీరంతా వచ్చి మాట్లాడుతున్నారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి భేటీ అయ్యారు. ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలు, అదేవిధంగా వివరాలు, ఈ సంబంధించిన సారాంశాన్ని కేసీ వేణుగోపాల్ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఖర్గే కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆ రకంగా ఈ 2 అంశాలను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ప్రతి పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా అందరికీ కూడా సమప్రాధాన్యత అని చెప్పి కూడా ఖర్గే సూచించారు. ఆ సూచనల మేరకు కూర్పు ఉండబోతుంది. కార్యవర్గాన్ని కూడా 1-2 రోజుల్లో పూర్తి చేసి అధికారికంగా ప్రకటిస్తారు. పార్టీని మరింత క్రియాశీలకం చేయటం, అదేవిధంగా పార్టీ వేదికగా కార్యక్రమాలు చేపట్టడం, ఇటు పార్టీ ప్రభుత్వం 2 కూడా సమన్వయంతో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళటం, చేస్తున్నటువంటి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, ప్రభుత్వం పని చేయట్లేదన్న ఒక అభిప్రాయం ఎక్కడా కూడా రాకుండా ఉండాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఖర్గే సూచించినట్టుగా తెలుస్తుంది.